గ్రామం మేము 9th క్లాస్ స్టూడెంట్స్. మా స్కూల్లో వంట మంచిగా చేస్తలేరు. మాకు కొత్త వంట మాస్టర్లు కావాలి. వేరే వాళ్ళు వచ్చి మా వంట చేస్తే వీళ్ళు ఒప్పుకుంటలేరు. వచ్చిన వాళ్ళని ఎలగొడుతురు, తిడుతురు. వేరే ఊరికెళ్ళి వచ్చి వంట చేపిస్తే వాళ్ళని తిట్టి ఎలగొడుతురు. వాళ్ళ మీద శాపనార్థాలు పెడుతురు. అందుకనే వచ్చిన వాళ్ళు కూడా ఎవ్వరు వండి పెడతలేరు. మాకు 2-3 డేస్ మొత్తం టీచర్లే వండి పెట్టిరు. మాకు కొత్త వంట వాళ్ళు కావాలి. మా క్లాసులు జరుగుతలేవు. 10th అక్కలు ఎగ్జామ్స్ ఆపి మరి ఇక్కడికి వస్తురు. అందరూ రోజు హాఫ్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి వస్తురు. టీచర్లు దగ్గర ఉంటేనే మంచిగా ఉంటారు. టీచర్లు మా దగ్గర లేకుండా మా దగ్గరకు వస్తే వెంటనే వీళ్ళు అన్ని దాచిపెట్టుకుంటారు. అన్నం మాకు సరిగ్గా వేయరు. మేము టీచర్ల కంప్లైంట్ చేస్తే మమ్మల్ని గుర్తుపట్టి అన్న ప్లేట్ తీసుకొని పోతే అన్నం ఎత్తేస్తారు ప్లేట్లల్లా. వాళ్ళు చేతులు కాళ్ళు కడిగిన నీళ్ళు చార్ల పోస్తారు. మాకేం మంచిగా పెట్టరు. తీసేరి కొత్త వంట వాళ్ళని పెట్టారు అంటే వాళ్ళు అస్సలు వెళ్ళిపోతలేరు. నేను చీకటిమావ నుంచి కొంపెలి గ్రామం జెడ్పిహెచ్ఎస్ కొంపెలిలో చదువుతున్నాను. నేను ఇక్కడ 7th క్లాస్ లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా వంట వండే వాళ్ళు వంటలు బాగుండడం లేదు. అవి మేము తినలేక మధ్యాహ్నం ఆకలితో ఉండడం వల్ల మంచిగా చదవలేకపోతున్నాము. మేము ఎన్నోసార్లు చెప్పాము, పాత హెచ్చంలో కూడా చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఏం మార్పు వస్తలేదు. మాకేమో చదువు మీద ఫోకస్ చేయలేకపోతున్నాము. మాకు పాత వంట వాళ్ళు వద్దు. వాళ్ళైతే ఉప్పు కారం ఏది ఉండదు, అన్నం పంచుకుంటారు. ఆ చారు అయితే నీళ్ళలో ఉప్పు కారం వేసి పెడుతురు. మాకైతే అన్నంలో ఏమో రాళ్ళు వస్తాయి, కూరలలో పురుగులు వస్తున్నాయి. ఆ గుడ్లు పెట్టరు వారానికి 2-3 సార్లు. ఆ రాయి జావలను ఉప్పేస్తురు. మా ముందే బెల్లం ప్యాకెట్లు దొంగతనం చేయడం జరిగింది. కూరగాయలు అవన్నీ దొంగతనం చేస్తున్నారు. ఒక రోజు అయితే వాళ్ళు అన్నం మంచిగా ఉండకపోతే ఇంటికి కూడా వేయడం జరిగింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది. అయినా వాళ్ళు మారతలేదు.